డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణలో సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పును రామచంద్రపురం నియోజకవర్గ టీడీపీ నేతలు స్వాగతించారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేసి అనంతబాబుకు మేలు చేసేందుకు కొందరు అధికారులు సహకరించారని ఆరోపించారు. అనంతబాబుతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని అరెస్టు చేయాలన్నారు. సుబ్రహ్మణ్యం కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. ఎక్కడో కాదు, మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ఎమ్మెల్సీ అనంతబాబు వీధి సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేయడం అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. అదే తరుణంలో ఈ యొక్క పంపించినటువంటి జరిగింది. ఇదంతా ఒక్కవంత అయితే 2024 ఎలక్షన్కు ముందు కూటమి తరపున నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచారం నిలుస్తూ వస్తున్నప్పుడు ఈ యొక్క వీధి సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు దళిత సంఘాలు ఆయన కలిసి గత వైసీపీ పార్టీలో మాకు కేసు విషయంలో న్యాయం జరగలేదు, ప్రభుత్వ పోలీస్ అధికారులు కూడా మరి మాకు అన్యాయం చేశారు అని చంద్రబాబు గారికి చెప్పగా, మేము అధికారంలోకి రాగానే ఈ యొక్క కేసుని మళ్ళీ పునర్విచారణ చేసి ఎవరైతే నేరస్తులున్నారో వాళ్ళకి శిక్ష పడేటట్టు చేసి, ఎవరైతే పోలీసు ఉన్నతాధికారులు తప్పు చేశారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయిస్తామని ఆ రోజు నారా చంద్రబాబు గారు మాటిస్తే, ఇచ్చిందే తరువుగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసుని పునర్విచారణ చేయడం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా ఈ కేసు ఇంత ఉన్నతమైనటువంటి పురోగతి సాధించడంలో దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి పిట్ట వరప్రసాద్ గారు, అలాగే లాయర్ ముప్పాల సుబ్బారావు గారికి మేము ముఖ్యంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కేసుని ఢిల్లీ సుప్రీంకోర్టుకి వేయగా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఎందుకు ఈ యొక్క కేసు విషయంలో ఇంత తాత్కాలం చేస్తున్నారు? ఖచ్చితంగా ఎవరైతే ఉన్నతాధికారులు దీంట్లో తప్పు చేసినట్టు రుజువైంది. ఎందుకనంటే వీధి సుబ్రహ్మణ్యం అనేటువంటి అతను కొట్టి గాయపరిచి చంపేస్తే ఇంటి మీద రక్తం మరకలు లేవని ఇక పోలీసు ఉన్నతాధికారులు రిపోర్ట్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. అంతేకాదు, ఎవరైతే అనంతబాబు గారి భార్య ఉందో ఆ భార్య కూడా లేదని చెప్పి తప్పుడు సీసీ ఫుటేజ్లు సృష్టించి కోర్టుకి సమర్పించడం జరిగింది. అంటే సెకండ్ ముద్దాయిగా అనంతబాబు భార్య కూడా ఉండడం అనేది. దీంట్లో ఉన్నటువంటి భీమారావు గారు కానీ ఇప్పుడు ఏఎస్పీగా పనిచేస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు ఆకుల మురళీకృష్ణ. అలాగే Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.